మీరు ఎప్పుడైనా వెయిట్ లాస్ ప్లాన్ చేసినప్పుడు డైట్ స్టార్ట్ చేసిన ఫస్ట్ వీక్ చాలా బాగా ఫాలో అవుతారు. రిజల్ట్స్ చూసి హ్యాపీగా ఫాలో అవుతూ ఉంటారు. బట్ సడన్ గా క్రేవింగ్ స్టార్ట్ అవుతాయి. క్రేవింగ్స్ వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకోలేక స్ట్రెస్ కి ఫీల్ అయ్యి డైట్ బ్రేక్ చేస్తారు. సో మీ ప్రోగ్రెస్ పోతుంది అండ్ మోటివేషన్ కూడా. హాయ్, దిస్ ఇస్ డైటిషియన్ కిరణ్మయి. మనకి అసలు క్రేవింగ్స్ ఎందుకు వస్తాయి అండ్ డైట్ లో ఉన్నప్పుడు క్రేవింగ్స్ కంట్రోల్ చేసుకోవడం ఎలానో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్స్ట్రీమ్ రెస్ట్రిక్టెడ్ డైట్. మనం డైట్ ఫాలో అవడం స్టార్ట్ చేసినప్పుడు ఎక్స్ట్రీమ్ క్యాలరీ డెఫిసిట్ ని ఫాలో అవుతూ ఉంటాము. ఇలా చేసినప్పుడు ఎనర్జీ లెవెల్స్ అనేవి డ్రాప్ అవుతాయి అండ్ బాడీ ఎనర్జీ రిక్వైర్మెంట్ అనేది పెరుగుతుంది. సో ఇలా జరిగినప్పుడు మనకి క్రేవింగ్స్ రావటం, ఓవర్ ఈట్ చేయడం చేస్తూ ఉంటాము. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే డైట్ అనేది ప్రోగ్రెస్ అవుతూ వెళ్ళాలి, కానీ పనిష్మెంట్ అవ్వకూడదు. సో మీరు ఎప్పుడు కానీ క్యాలరీ డెఫిసిట్ ప్లాన్ చేసినప్పుడు బ్యాలెన్స్డ్ మీట్ తో ప్లాన్ చేస్తూ ఉండాలి. సో దట్ మనకి క్రేవింగ్స్ రాకుండా ఉంటాయి అండ్ స్టమక్ కూడా ఫిల్లింగ్ గా ఉంటుంది. 3 మెయిన్ పిల్లర్స్ మీ డైట్ లో మెయిన్ ఫ్యాక్టర్స్ లైక్ ప్రోటీన్, ఫైబర్ అండ్ వాటర్. ప్రోటీన్ మన స్టమక్ ని ఫుల్ గా ఉంచడంతో పాటు మన మజిల్ రికవరీ అండ్ వెయిట్ లాస్ లో హెల్ప్ అవుతుంది. అలానే క్రేవింగ్స్ రాకుండా చేస్తుంది. ప్రోటీన్ సోర్సెస్ లైక్ ఎగ్స్, చికెన్, ఫిష్, మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్, సోయా, లెంటిల్స్, లెగ్యూమ్స్ ఇవన్నీ కూడా మీ డైట్ లో యాడ్ చేసుకుంటే మీ డైలీ ప్రోటీన్ ఇంటేక్ అనేది కంప్లీట్ అవుతుంది. వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు ప్రోటీన్ ఇంటేక్ పెంచినప్పుడు మనం ఫైబర్ ఇంటేక్ ని కూడా ఇంక్లూడ్ చేయాలి. దీనివల్ల స్టమక్ ఫిల్లింగ్ గా ఉంటుంది అండ్ క్రేవింగ్స్ రాకుండా ఉంటాయి. మన ఫైబర్ సోర్సెస్ వచ్చేసి వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్. వాటర్ ఇంటేక్ కూడా 2.5 to 3 లీటర్స్ మధ్యలో మెయింటైన్ చేయాలి. సో ఇలా చేసినప్పుడు మీ డెఫిసిట్ డైట్ లో క్రేవింగ్స్ రాకుండా ఉంటుంది. మూవ్ స్మార్ట్, నాట్ మోర్. మనం ఎప్పుడైనా వర్కౌట్ ఎక్స్ట్రీమ్ గా చేసినప్పుడు బాడీ ఎనర్జీ డిప్రైవ్ అయి క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి. సో ఎప్పుడు కానీ మీ బాడీకి ఎంతవరకు సూట్ అవుతుందో అంతే వర్కౌట్ ని ప్లాన్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల క్రేవింగ్స్ ని చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. స్ట్రెస్ అండ్ బోర్డమ్. స్ట్రెస్ లేదా బోర్గా ఫీల్ అయినప్పుడు మనం నార్మల్ కంటే ఎక్కువ స్నాకింగ్ చేస్తూ ఉంటాము. సో మీ ఈవినింగ్ లీజర్ టైమ్స్ ని వాకింగ్, ప్లేయింగ్ విత్ కిడ్స్ ఆర్ రీడింగ్ అ బుక్ ఇలాంటి యాక్టివిటీస్ ని ఇంక్లూడ్ చేసుకోండి. సో గైస్, ఐ హోప్ ఈ టిప్స్ మీ క్రేవింగ్స్ ని తగ్గించడానికి హెల్ప్ అవుతాయి. మీరు కూడా ఇలా వెయిట్ లాస్ జర్నీలో ఎనీ ప్రాబ్లమ్ ఫేస్ చేసి ఉంటే కమెంట్ చేయండి. We will guide you. For more such informative videos, do like, share and subscribe. Fit IQ Smartly Fit.